కార్యక్రమానికి ఉద్దేశం దేని గురించి అంటే, ప్రస్తుతం గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించి ఇప్పుడు కూడా ప్రస్తుతం ఏదైతే సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు కానీ హాస్టల్లో ఉన్నటువంటి సిబ్బంది పనిచేసే వాళ్ళు కానీ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాళ్ళని గవర్నమెంట్ దృష్టికి ఏ విధంగా తీసుకెళ్ళాలి, గవర్నమెంట్ దాన్ని ఎలా సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశం మీద ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈ రాష్ట్రంలో ఈ సంఘం పనిచేస్తుందంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ సంఘంలో పనిచేస్తున్నటువంటి ఎంతోమంది విద్యార్థులు ఈరోజు అన్ని ఉద్యోగాలు సాధించి అన్ని డిపార్ట్మెంట్లో ఈరోజు కీలకమైన పదవులు ఉద్యోగ స్థాయిలో ఉన్నారు. అలాగే ఈ ప్రతి సంవత్సరం ఈ యొక్క హాస్టల్ స్టేట్ కమిటీ కానీ డిస్ట్రిక్ట్ కమిటీస్లో కానీ అందరూ ఎవరైతే విద్యార్థులు యాక్టివ్గా అకాడమిక్ చదువుతున్న వారు ఉంటారో వాళ్ళే పాల్గొని కమిటీలో పార్టిసిపేట్ చేసి విద్యార్థుల సమస్యల పట్ల మరియు సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం పట్ల కార్యాచరణ తీసుకొని మన స్టేట్ ప్రెసిడెంట్ అన్న ఆధ్వర్యంలో కానీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కానీ ముందుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యంగా గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు ఎన్ని సమస్యలను పరిష్కరించినాం, దాన్ని ఇప్పుడు ఎట్లా అమలు పరుస్తున్నాం, గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్యలు ఏంటివి, దాన్ని ఏ విధంగా పరిష్కరించాలనే ఉద్దేశం మీద మన హాస్టల్ ఆర్గనైజేషన్ కమిటీ స్టేట్ ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ అన్నగారు మరియు సంఘం మాట్లాడటం జరుగుతుంది. తెలంగాణలో హాస్టల్లో కాలేజ్ హాస్టల్లో ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. ఓన్లీ హాస్టల్ ఇచ్చి మేము ఊళ్ళ నుంచి బియ్యం తెచ్చుకొని వండుకొని తినిపోయేది. అక్కడక్కడ కొన్ని హాస్టల్లో ఎవరైనా క్యాటరింగ్ పెట్టుకొని కొన్ని ఏరియాలో హాస్టల్ నడిపించుకునేది. కానీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం మాత్రం ఇంటర్ నుంచి పీజీ అదర్ ఉన్న హాస్టల్ కాలేజ్ హాస్టల్ షెడ్యూల్ దాంట్లో ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండేటివి. దానికోసం మేము 2005, 6, 7, 8, 11, 12 ఇట్లా 13, 15 అట్లా మా సీనియర్స్ని కూడా తీసుకొచ్చి వాళ్ళ ద్వారా మా యొక్క సమస్యలను చెప్పడం జరిగింది. 2011, 12 13 అదేవిధంగా 2011, 12 ముందు నియర్ ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి హాస్టల్ సమస్యలు 2012 సంవత్సరంలో ఆయనతోనే కొన్ని సమస్యలు పరిష్కరించుకోవడం జరిగింది. తర్వాత హాస్టళ్లలో తెలంగాణ మూమెంట్ వలన హాస్టల్లో ఫుడ్ ఉంటే మాకు జాబులు కొట్టుకోవచ్చు అనే ఉద్దేశంతోన అప్పుడున్న పరిస్థితిలో ఫుడ్ కోసం ఫైట్ చేయడం జరిగింది. వీటన్నిటి కోసం ఆ ఫుడ్ కోసమే మా సీనియర్స్ దగ్గరికి ఎక్కడెక్కడో అన్ని రకాలుగా మేము మీటింగ్లు పెట్టుకొని అప్పుడే హాస్టల్లో కోచింగ్ పెట్టాలి, కోచింగ్ పెడితే పిల్లలు చదువుకుంటారనే ఉద్దేశంతోన ఆ రకంగా మేము 2011లోనే ఒక లెటర్ రాసుకున్నాం. తర్వాత 12, 11, 11, 13లో కూడా మేము మా సీనియర్స్ పిలిపించి 13లో సీనియర్స్ అందరు పిలిపించి ఆ 13లో ఇదే కాంగ్రెస్ గవర్నమెంటు సప్లాన్ అనే స్కీమ్ కూడా తీసుకొచ్చింది. ఆ సప్లాన్ అనే స్కీమ్ను కూడా మేము ఏం చేయడం మా హాస్టళ్లలో దాని గురించి ప్రోగ్రామ్ను చేసి తర్వాత వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఆ సప్లాన్ అనే స్కీమ్ మా హాస్టల్లో మేము ప్రోగ్రాం పెట్టుకుంటే 13లో డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళందరూ వచ్చి సప్లాన్ గురించి వివరిస్తూ వాళ్ళు కావాల్సిన యాక్టివిటీస్ చేసుకొని పోవడం జరిగింది. ఆ రకంగా మేము 2013 వరకు మా పోరాటం మెస్ కోసం. మెస్ అంటే కాలేజ్ హాస్టల్లో మెస్ లేదు, దానివలన మేము మెస్ కోసము అంతకుముందే ఇన్ని లెటర్లు ప్రభుత్వం తెలంగాణ రాకముందే కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఆ తరువాత తెలంగాణ ఏర్పడ్డాక అప్పుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ గారిని 2013-14లో మా హాస్టల్కి పిలిపించి మీటింగ్ పెట్టించుకోవడం జరిగింది. ఎందుకంటే తెలంగాణలో అప్పుడున్న ఆఫీసర్లలో గొప్ప ఆఫీసర్ ఉంటారు కదా అని మేము ఆ రకంగా వాళ్ళని పిలిపించుకొని పెట్టుకోవడం జరిగింది. అట్లా అనేక మందికి లెటర్లు ఇస్తూ ఆ సంవత్సరం ఇన్ని లెటర్లు ప్రజాపాలన అంటారు కదా, ప్రజాపాలనలో 2 సార్లు, మినిస్టర్లకు 3 సార్లు, సీఎం గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీలకు అందరికి వాళ్ళకి ఇచ్చిన లెటర్లే. వీటన్నిటికి కూడా మాకు సమాధానం రావడం లేదు. తక్షణమే వీటన్నిటికి కూడా సమాధానం వచ్చేంత వరకు ఖచ్చితంగా మేము పోరాటం కంటిన్యూ చేస్తాం. ఇప్పటిదాకా మేము మీడియా ముందుకు రాలేదు, ఎక్కడ కూడా పబ్లిసిటీ చేసుకోలేదు. ప్రభుత్వం కూడా తక్షణమే మీరు అనుకోవచ్చు ఏం చేస్తారని
అదంతా కూడా కాదు. మేము ఇవన్నీ సక్సెస్ చేసుకున్నాం గత గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్లో కూడా మీరు మేము ఇచ్చిన రిప్రజెంటేషన్లు చాలా విషయాలు ఉన్నాయి. వాటిని పరిశీలించి తక్షణమే మాకు పరిష్కారం చూపాలని కోరుకుంటూ, మా ముఖ్య ఉద్దేశం తక్షణమే ప్రీ మెట్రిక్ ఇప్పుడు కాలేజీ స్కాలర్షిప్లు ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ తక్షణమే తీసుకొని విద్యార్థి అకౌంట్ కాకుండా కాలేజ్ అకౌంట్కి వెయ్యాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్, నింపోలి అడ్డాను ఏదైతే ఉందో ఇంజనీరింగ్ వాళ్ళు క్లియర్ రిపోర్ట్ ఇచ్చారు, కూలగొట్టకూడదని, చిన్న రిపేర్లు చేసుకొని ఓపెన్ చేయాలనేది దాని ముఖ్య ఉద్దేశం. గవర్నమెంట్ తక్షణమే చిన్న రిపేర్లు చేసి ఈ అకాడమీకి ఇవ్వాలని కోరుకుంటూ, ఈ వర్గాల సమస్య చాలా పెద్దగా ఉంది. పేదలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. తక్షణమే వర్గాలది కూడా మాకు ఈ అకాడమిక్ ఇయర్నే తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మీరు తక్షణమే తీసుకొని ఇవన్నీ కూడా మీ ఆఫీసర్ని పిలిపించుకొని మాట్లాడి మాకు పరిష్కరించాలి. పరిష్కరించని పక్షంలో నెక్స్ట్ మా షెడ్యూల్డ్ కాస్ట్ పెద్దలందరితో కలిసి మళ్ళీ ఇదే ప్రెస్ క్లబ్లో మళ్ళీ వారం 10 రోజుల్లోనే మేము ప్రణాళిక చేసుకోబోతాం. మాకు తక్షణమే మాకు ఇచ్చిన ఇవన్నీ కూడా మీరు త్వరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ఇది ప్రభుత్వ అధికారులకు అందరికీ తెలుసు, నిర్లక్ష్యం జరుగుతూ ఉంది. మీరు త్వరగా ఆలోచించి మాకు పరిష్కారం దిశ చూపించండి. చూపని పక్షంలో మళ్ళీ ఇదే ప్రెస్ క్లబ్లో మా షెడ్యూల్డ్ కాస్ట్ పెద్దలు విద్యార్థులు అందరి సమక్షంలో పరిష్కారం దొరకకపోతే తక్షణమే మేము మళ్ళీ పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకుంటామని. మేమందరం కూడా హాస్టల్లో చదువుకున్నాం, కానీ మా ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఆ రోజులలో ముందుకొచ్చినటువంటి వ్యక్తులు ఎవరిని కనిపించలేదు. కానీ మాకు మేము ఒక సంస్థగా ఏర్పడి ఎలాగైనా మన హాస్టలే కాదు, ఈ హాస్టల్లో ఈ రాష్ట్రంలో చాలా హాస్టళ్ళు, సంక్షేమ హాస్టళ్ళు, విద్యార్థులు చదువుకునే హాస్టళ్లలో ఇదే ప్రాబ్లం ఉంది. చదువుకోవడానికి ఇక్కడికి వచ్చిన విద్యార్థులు అందరూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఒక సంస్థ కావాలని చెప్పేసి హాస్టల్ ఆర్గనైజేషన్ కుమారన్న గారి ఆధ్వర్యంలో దాన్ని స్థాపించామండి. దాని తర్వాత విద్యార్థులు మరి అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత మరి వాళ్ళకంటూ ఒక గోల్ ఉండాలి. ఈ రాష్ట్రంలో మనకు ప్రతి విద్యార్థులు ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్లో ఒక గోల్ సెట్టింగ్ పెట్టుకోవాలి. విద్యార్థులు ఎవరైనా ఏదో ఇక్కడికి వచ్చి అన్ని ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం, అన్ని గవర్నమెంట్ని అడిగి క్వశ్చన్ చేసి మరి కంపల్సరీ కావాలి. ఎన్నో జీవోలు అండి, ఒక 12 జీవోల దాకా ఈ ఆర్గనైజేషన్ ద్వారా తీసుకొచ్చామండి. దాన్ని మేము ప్రౌడ్గా చెప్పుకుంటున్నాం. ఎన్నో జీవోలు తీసుకొచ్చి ఇప్పుడు అన్ని జీవోలు తీసుకొచ్చినా మేము ఎప్పుడెక్కడ చెప్పుకోలేదు. ప్రతి జీవోను చూస్తే మీకు అర్థమవుతుంది. ఇన్ని తీసుకొచ్చిన తర్వాత మరి ఇన్ని ఫెసిలిటీస్ మేము స్టూడెంట్స్కి విద్యార్థికి ప్రొవైడ్ చేస్తున్నాము. కానీ విద్యార్థుల్లో కూడా ఒక తెలివి కావాలి. తల్లిదండ్రులు ఇక్కడికి చదువుకోవాలని పంపిస్తారు విద్యార్థులని, కానీ వాళ్ళకంటూ ఒక గోల్ సెట్టింగ్ అనేది ఉండాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఒక జిల్లా వైజ్గా ఒక ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తామండి. ఆ ప్రోగ్రామే స్టూడెంట్ ప్రజెన్స్ ప్రోగ్రామ్ అండి. స్టూడెంట్స్ ప్రజెన్స్ ప్రోగ్రాము అంటే ఒక జిల్లాలో ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. అలాగే మెడ్చల్ కానీ, హైదరాబాద్ కానీ, రంగారెడ్డి కానీ, లేకపోతే నల్గొండ కానీ, ఇంకా చాలా జిల్లాలలో ఈ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటాం. ఈ ప్రోగ్రాం వల్ల ముఖ్య ఉద్దేశము ఏంటంటే విద్యార్థులందరూ హైదరాబాద్కి వస్తారు, వాళ్ళకు ఫెసిలిటీస్ అనేవి గవర్నమెంట్తో పోరాడి చేస్తున్నాము. కానీ వాళ్ళు వచ్చిన పరిస్థితిని బట్టి, వాళ్ళు వచ్చినటువంటి ప్రెమిసెస్ని బట్టి, హైదరాబాద్ యొక్క కలర్ఫుల్ లోకాన్ని బట్టి వాళ్ళు మైండ్ డైవర్షన్ అయిపోతుంది. కాబట్టి వాళ్లకు మనము ఒక ఐడియాలజీ ప్రొవైడ్ చేయాలి, గోల్ సెట్టింగ్ అనే ఒక ఆలోచన వాళ్ళకి క్రియేట్ చేయాలని చెప్పేసి ఒక జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్టల్స్ అందరినీ ఒక దగ్గర ఏకం చేసి స్టూడెంట్ ప్రజెన్స్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తామండి. ప్రతి ప్రోగ్రాంలో ఒక 400 మంది 500 మంది స్టూడెంట్స్ వస్తారండి. ఇక్కడ హైదరాబాద్లో కూడా చాలా హాస్టల్స్ ఉన్నాయి, మెడ్చల్లో హాస్టల్స్ ఉన్నాయి, రంగారెడ్డిలో హాస్టల్స్ ఉన్నాయి. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క స్టూడెంట్ ప్రజెన్స్ ప్రోగ్రామ్ పెట్టించి కొంతమంది గెస్టులను అక్కడికి స్టేజ్ మీదకి పిలిపించి ఒక కెరియర్ గైడెన్స్ లాగా వాళ్ళకంటూ ఒక ఇంపాక్ట్ మైండ్ వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోవాలి, చదువుకోవాలని ఒకే ఒక సంకల్పంతో స్టూడెంట్స్ ప్రజెన్స్ ప్రోగ్రామ్ కూడా విద్యార్థులను గ్యాదర్ చేస్తున్నట్టు ఆ యొక్క ప్రోగ్రామ్ కూడా చేస్తున్నామండి. దానికి మేము చాలా హ్యాపీగా గర్విస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ ద్వారా చాలా మంది ఇప్పుడు పోయినటువంటి బ్యాచెస్ ఎన్నో బ్యాచెస్ వెళ్ళిపోయండి. మా సీనియర్స్ కానీ లేకపోతే అంతకంటే ముందు సీనియర్స్ కానీ ఈరోజు మన ప్రతి డిపార్ట్మెంట్లో, మన ఎస్సీ డిపార్ట్మెంటే కానీ బీసీ డిపార్ట్మెంటే కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్లో ఈ సంస్థలో పనిచేసినటువంటి విద్యార్థులు అందరూ వాళ్ళు జాబ్స్ కొట్టి ఇప్పుడు స్థిరంగా ఉన్నారని చెప్పుటకు చాలా గర్విస్తున్నాం, చాలా సంతోషిస్తున్నామండి.